హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అలాగే తీర్థయాత్రలు ఉన్నాయి. వాటన్నిటిని మనం చాలా సులువుగా చేరుకోవచ్చు. కానీ క్లిష్టతరమైన పుణ్యక్షేత్రాలని కూడా మనం సులువుగా చేరాలి అని అంటే అవి కొన్నిటి వల్లే సాధ్యం అన్నమాట. సో అందులో మనం చెప్పుకోదగ్గ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో అమర్నాథ్ యాత్ర అనేది చాలా క్లిష్టమైన యాత్ర అండి. ఒక రకంగా చెప్పాలంటే అదొక సాహస యాత్ర అని చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి యాత్రని కూడా మనకి చాలా సులభతరంగా అందిస్తుంది. ఎన్నో ట్రెక్కింగ్స్ అలాంటివన్నిటినీ కూడా చాలా ఈజీగా ఛేదించి మంచి దర్శనం అనేది మనకి కల్పిస్తుంది అనమాట. సో మరి అమర్నాథ్ యాత్ర ఎప్పుడు, అక్కడికి చేరుకోవటం ఎలా, సో అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారా, అందరితో పాటే వెళ్ళొచ్చా, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి కూడా. అవన్నీ ఈరోజు నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎండి ఆర్వి రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. సో రమణ గారు, అమర్నాథ్ యాత్ర అనేది అది ఎంత కష్టమైన యాత్ర అయినా సరే ప్రతి హిందూకి ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ అందరి కళని మీరు నిజం చేస్తున్నారు. సో మరి ఈసారి ఆ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందండి? 2025 అమర్నాథ్ యాత్రపై ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది దేశంలో. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా అమర్నాథ్ యాత్రను ప్రభావితం చేస్తాయేమో. అసలు సంవత్సరానికి 2 నెలల కాలం పాటు ప్రభుత్వం ప్రకటించినా కూడా 20 రోజుల కాలం పాటు మాత్రమే ఉండేటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు మంచులింగాకార రూపంలో ఉన్నటువంటి అమర్నాథ్ యాత్రకు వెళ్ళలేమో అన్నటువంటి ఆలోచన, భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అటువంటి భయాన్ని నివృత్తి చేస్తూ ఇవాళ ఆర్వి సంస్థల అధినేతగా మీ అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అమర్నాథ్ యాత్ర చేయాలని కోరుకునేటువంటి ప్రతి భక్తునికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం వారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమర్నాథ్ యాత్రను భావిస్తూ ఉన్నారు. 2025 జూలై 3వ తారీఖున అమర్నాథ్ యాత్ర బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అమర్నాథ్కి వెళ్ళేటువంటి 2 మార్గాలలో ఒకటి బాల్టాల్ మార్గం, 2 పెహల్గాం మార్గం. ఆ పెహల్గాం మార్గంలో ఇటీవల జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనల మూలంగా, ఏవైతే సంఘటనలు జరిగాయో వాటి మూలంగా పెహల్గాం నుంచి యాత్ర ప్రారంభమవుతుందా కాదా అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. ఇలాంటి చిన్న చిన్న పిరికి పంద చర్యలకి భయపడేటువంటి తత్వం భారతీయుల్లో ఎక్కడా కూడా లేదు. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఎన్నో సంవత్సరాలు జరిగినా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ధైర్యం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా తన జీవిత కాలంలో సాక్షాత్ పరమేశ్వరుడు మంచులింగాకార రూపంలో ఉన్నటువంటి ఆ అమరేశ్వర యొక్క అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించాలి అన్నటువంటి తలంపు మాత్రం ప్రతి ఒక్క భక్తుల్లో పెరుగుతుంది తప్ప తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. లక్షలాదిగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి భక్తులు ముందుకు వస్తూ ఉన్నారు, తప్పనిసరిగా వెళ్తారు కూడా. అందువల్ల ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేకుండా 2025 అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాకేజీలను 3-4 నైట్స్, 5 నైట్స్, 6 నైట్స్, 10 డేస్ ఇలా చాలా మంచి ప్యాకేజీలు మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో నేను కూడా కాశ్మీర్లోనే ఉండి వచ్చేటువంటి అమర్నాథ్ యాత్రలకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి స్వయంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరానికి మనకు లభ్యమయ్యేటువంటి సమయం కేవలం 20 రోజులు. దేశంలో 30 లక్షల పైచిలుకు శైవక్షేత్రాలు ఉన్నా ప్రతి శైవక్షేత్రానికి మనం ఎప్పుడైనా వెళ్ళగలం. కానీ భగవంతుడే సాక్షాత్ మంచులింగాకార రూపంలో మనకు కనిపించేటువంటి దివ్యమైనటువంటి టైం కేవలం 20 రోజులు. అటువంటి ఆ 20 రోజుల సమయాన్ని మనం ఎటువంటి పరిస్థితులలో కూడా వృధా చేసుకోకుండా తప్పనిసరిగా 2025 జూలై 1వ తారీఖు నుంచి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో టూర్స్ కండక్ట్ చేయడం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ వందలాదిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్యాకేజీలు బుకింగ్ చేసుకోవడం జరిగింది చాలామంది కస్టమర్స్. ఇంకా చాలామందికి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేకుండా 2025 అమర్నాథ్ యాత్రలో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రమణ గారు, మరి ఈ యాత్ర కూడా చాలా ట్రెక్కింగ్తో కూడుకున్నటువంటిది అని అంటూ ఉంటారు. సో ఎలాంటి వాళ్ళైనా వెళ్ళొచ్చా, దానికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయంటారా? ప్రభుత్వం వారి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా 13 ఇయర్స్ నుండి 70 ఇయర్స్ మధ్యలో మాత్రమే, 73 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉంది. మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. బాల్టాల్ నుంచి వెళ్తే 16 కిలోమీటర్లు, పెహల్గాం నుంచి వెళ్తే 50 కిలోమీటర్లు పైచిలకు
ట్రెక్కింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది ట్రెక్కింగ్ చేయలేనటువంటి వాళ్ళకి అక్కడ గుర్రాల ద్వారా కానీ లేదా డోలీల ద్వారా కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాత్రకు అనుగుణంగా వెళ్ళేటువంటి భక్తులు కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి. తప్పనిసరిగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, దర్శనానికి సంబంధించిన టోకన్ తీసుకోవాలి. ఇప్పటికే అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసి అమర్నాథ్కి సంబంధించినటువంటి యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో పొందుపరిచారు. ఏ డాక్టర్ ద్వారా మనం పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా అమర్నాథ్ వెళ్ళాలి అంటే ఈ ప్రాసెస్ అన్నీ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ సంబంధించి ఏ విధమైనటువంటి డీటెయిల్స్ మీకు తెలియకపోయినా ఆల్రెడీ మనం స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీకు అందరికీ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు, ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన పర్చి ఏంటి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్తున్నటువంటి ప్యాకేజీలు ఏంటి, డైరెక్ట్ ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, అండ్ అమర్నాథ్తో పాటు ఇంకా ఎటువంటి దర్శనీయ ప్రదేశాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది, మన యొక్క టైం పీరియడ్ ఎంత, అది గ్రూప్లో వెళ్దామా లేకపోతే ఇండివిజువల్గా వెళ్దామా, ఇటువంటి ఎన్నో ఏర్పాట్లకు సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగలేవన్నటువంటి మాటను పక్కన పెడితే అన్నీ కూడా సర్దుకుంటాయి. అమర్నాథ్ యాత్ర చాలా చక్కగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా 2025లో మీరందరూ కూడా అమర్నాథ్ యాత్రలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సో ఏ టూర్ ప్రారంభమైనా సరే ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని పరిశీలించిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది నిజంగా అసలు మనం ఏ ట్రావెల్స్లో చూసుకున్నా అట్లా జరగదు. ఒకటి మనం ప్యాకేజ్ బుక్ చేసుకున్నామా, సో దాంతోపాటు వెళ్ళిపోవటం అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రమే మనకి చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మనతో పాటు సో సార్ చెప్పినట్టు మీరు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ వెళ్దాం అనుకున్నా, 10 మెంబర్స్ గ్రూప్గా వెళ్దాం అనుకున్నా, ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ప్యాకేజీలో వెళ్తే మాత్రం మంచి ఫుడ్ కానివ్వండి అండ్ ట్రావెల్ వాళ్ళ సపోర్ట్, తెలుగు వాళ్ళు ఉండి అన్నీ కూడా మనకి చూపిస్తారు. ఎనీవేస్ రమణ గారు అమర్నాథ్ యాత్రకు సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి అమర్నాథ్ యాత్ర త్వరలోనే ప్రారంభం అవ్వబోతోంది. ప్రతి తెలుగు వారి కల ఒక్కసారైనా యాత్రకు వెళ్ళాలని. సో మరి ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.